హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బాలామృతంతో కేక్ అయితే చేయబోతున్నాను. ఇదైతే అంగన్వాడీలో ఇస్తారు కదా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్ వరకు అయితే ఈ బాలామృతాన్ని ఇస్తారు. దీన్ని అయితే ఒకసారి నేను బిస్కెట్ కూడా చేశాను, బాగా టేస్ట్ వచ్చింది. ఈసారి అయితే కేక్ ట్రై చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నానో చూసేయండి. దానికోసం అయితే ముందుగా ఒక 2 కప్పుల దాకా బాలామృతం పొడిని అయితే తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులో ఒక 1/2 కప్ దాకా షుగర్ని కూడా వేసుకున్నాను. అందులో ఆల్రెడీ మనకి షుగర్ అయితే ఉంటుంది కాబట్టి మనం చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం అంతా అయితే మిక్సీ చేసేస్తున్నాను. కొంచెం బరగ్గా ఉంటుంది కదా బాలామృతం అనేది, దానికి అయితే మెత్తగా మిక్సీ చేసి పట్టుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని అందులోని ఈ పౌడర్ అంతా వేసేసుకున్నాను. నేనైతే ఒక 2 కప్ దాకా వేసుకున్నాను అనమాట. ఈ పౌడర్ని పిల్లల కోసమని ఇస్తారు, కానీ పిల్లలు ఎక్కడ తినరు కదా, మనం ఇంట్లో చేసిందే పెడతాం. ఇలాగ వేస్ట్ చేయకుండా అప్పుడప్పుడు నేను ఇలాంటి వెరైటీస్ అన్నీ చేస్తుంటాను అనమాట. అందులోనే కొద్దిగా పాలు కూడా వేసాను, కాచి చల్లారించిన పాలు అనమాట. అందులోనే ఫ్రెష్ పెరుగు కూడా కొద్దిగా వేసాను అనమాట. ఇప్పుడైతే మనం కుకింగ్ చేసిన ఆయిల్ అనమాట, 1 కప్పు దాకా వేసాను. ఇందులో వేసి మొత్తం అంతా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఒక 2 కప్ దాకా వెనిలా ఎసెన్స్ అయితే వేసాను, ఫ్లేవర్ కోసం అనమాట. వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం అంతా కలిసిపోయినట్టు కలపాలి. నేనైతే ఇది ఎగ్లెస్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఎగ్ తినే వాళ్ళు ఎగ్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా వేయాలి. అవి 2 లేవు కాబట్టి నేనైతే ఇక్కడ కొద్దిగా ఈనో ఉంటే ఈనో వేసి దానిపైన కొంచెం మిల్క్ వేసాను అనమాట. వేసి మొత్తం అంతా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం కేక్ చేసుకుని టిన్ తీసుకోవాలి. అది తీసుకొని అందులో కొంచెం బటర్ రాసుకొని దానిపైన పొడి పిండి జల్లుకోవాలన్నమాట. నేనైతే మైదా పిండి కొద్దిగా పొడి పిండి జల్లేసాను. దాని తర్వాత ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ మిక్సర్ అంతా, మొత్తం అంతా బౌల్లో వేసాను అనమాట. వేసి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, ఇలాగా చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసి దానిపైన దాని లోపల కొంచెం సాల్ట్ కూడా వేసాను అనమాట. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఏదైనా స్టాండ్ పెట్టుకొని దాని లోపల అనమాట మనం కేక్ బ్యాటర్ని అయితే పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పడుతుంది అనమాట ఇది ఉడకడానికి. ఉడికిందా లేదా తెలియడానికి మనం ఇలాగా ఏదైనా నైఫ్ కానీ ఏదైనా పెట్టుకొని చూడాలి. చూస్తే ఉడికిందంటే సరిపోయింది అనమాట. 1/2 అవర్ పడుతుంది మనకైతే ఇది కేక్ బేక్ అవ్వడానికి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కేక్ అంటారు కదా, అలాంటప్పుడు మనం ఇలా బాలామృతంతో కేక్ చేసి పెడితే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా ఇది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి